99 టీవీ స్పెషల్ డిబేట్ స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరిగిన పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి మరింత వేడిని రాజేస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ సరూర్ నగర్లో మరి యూత్ డిక్లరేషన్ అంశంలో ఎక్కడైతే మరి పూర్తిగా ఆ కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో అక్కడ కాంగ్రెస్ మోసం చేసిన చోటే యువ సంగ్రామ సదస్సు నిర్వహించింది. దీంట్లో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అని కేటీఆర్ మాట్లాడడం కావచ్చు. మరి ఉడుకు నెత్తురుతో యువత ఇక్కడికి వచ్చింది. నెత్తురు ఉడికిన యువత జంగు సైరన్ మోగిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కావచ్చు, మరి ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, యూత్కు సంబంధించిన సమస్యల మీద చేసిన యువ సంగ్రామ సదస్సు ఏదైతుందో పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మొత్తానికి బీఆర్ఎస్లో అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా యువత పక్షాన నిలబడుతుంది, నిరుద్యోగుల పక్షాన నిలబడుతుంది. జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, అదే క్రమంలో మరి కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల విషయంలో కొట్లాడుతుందని ఒక పరోక్ష సంకేతం ఇచ్చారు. సో ఇది పూర్తిగా సక్సెస్ కావడంతో కేటీఆర్ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పారు. అదే క్రమంలో ఇక మరి కాంగ్రెస్ అయితే ప్రజాపాలనలో కొలువుల జాతర కార్యక్రమం కొనసాగుతుందని కూడా చెప్పడం కావచ్చు. సో మొత్తానికి బల్మూరు వెంకట్ కూడా ఒక కొత్త నూతన కార్యక్రమం చేపట్టారు. సో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు కౌంటర్ కార్యక్రమం చేపట్టారు. సో దాంట్లో మరి ఇక 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అని చెప్పి బల్మూరి వెంకట్ చేస్తూ చెప్పడం కావచ్చు. సో 70,000 ఉద్యోగాలపై ఎల్బీ స్టేడియంలో చర్చకు సిద్ధమని చెప్పి సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మాట్లాడడం కావచ్చు. 70,000 మంది ఉద్యోగులను తీసుకొని ఎల్బీ స్టేడియానికి వస్తా, మరి కేటీఆర్ డే టు టైం చెబితే నిరూపిస్తా అని సంపత్ కుమార్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం. సో దీంట్లో మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కూడా కేటీఆర్కు కౌంటర్ వేశారు. సరూర్ నగర్ సభలో పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించారని మంత్రి ఆరోపించారు. రేవంత్ పాలన ప్రజాపాలన కాదు, బీఆర్ఎస్ది పేపర్ లీక్ల పాలన అంటూ కేటీఆర్ జిరాక్స్ సెంటర్లలో పేపర్ అమ్ముకున్నారు. 67,700 మంది నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇచ్చాం. కేటీఆర్ బీఆర్ఎస్కు ప్రజలు మరొకసారి బుద్ధి చెప్తారని మంత్రి అడ్లూరు కామెంట్ చేయడం కావచ్చు. సో మొత్తానికి బీర్లాయలే కూడా దీనిపైన విమర్శించారు. అయితే ఇక మనం చూసినట్లయితే ఈ యొక్క ఏదైతే పోలీసులపై రైతులు కారపొడి చల్లడం కావచ్చు, అదే క్రమంలో మరి కుర్చీలతో రాళ్లతో దాడి చేయడం అనే ఘటన ఏదైతుందో నిజంగా ఇది కొంచెం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఒకవైపు బుల్లెట్ రైల్ దానికోసం భూసేకరణ చేసేందుకు మరి ఒక గ్రామసభ జరుగుతున్న నేపథ్యంలో ఆ గ్రామసభ కొంత రసాబసగా మారింది. సో దాంట్లో రైతులంతా కూడా పోలీసులపై తిరుగుబాటు చేశారు. దాంట్లో కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. సో మరి గ్రామస్తులు రైతులంతా కలిసి పోలీసుల కళ్ళల్లో కారం కొట్టడం కావచ్చు, వారిపై రాళ్లతో కుర్చీలతో దాడి చేయడం ఏదైతే ఉందో సో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయింది. ఒక సిఐకి అలాగే ఒక ఎస్ఐ కూడా మరి ఆ కళ్ళలో కారం కావచ్చు. కొంతమంది మహిళా పోలీసులకు కూడా కొంత గాయాలైనట్లు సమాచారం అందుతోంది. సో దీంట్లో ఒకవైపు ఈ అంశంలో రైతులకు బాసటగా బీజేపీ, అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా కొంత మరి వాళ్ళకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో సో గ్రామస్తులు అందరూ కూడా పోలీసులపై దాడి చేసిన అంశాన్ని డీజీపీ సీరియస్గా పరిగణించారు. సో గ్రామస్తులతో పాటు మరి బీజేపీ నాయకులను కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు మొత్తానికైతే కొంత సంచలనమైన అంశంలో ఇది కొనసాగుతోంది. ఇంతకుముందే హైడ్రా కూడా అదే 650 ఎకరాల విషయంలో ఇదంతా ప్రభుత్వ భూమి అంటూ కూడా కొంత కంచె వేయడం కావచ్చు, అక్కడున్న అక్రమ నిర్మాణాలు తొలగించడం లాంటి కార్యక్రమాలు చేసిన తర్వాత రైతులు బుల్లెట్ రైలు కోసం భూసేకరణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే అంటే ఒకటి బీఆర్ఎస్ సదస్సు కొంత మరి సక్సెస్ కావడం, అదే క్రమంలో మధ్యాహ్నం ఈ పోలీసులపై దాడి జరగడం కావచ్చు. ఇక మరొక వైపు దీనికి కౌంటర్గా కాంగ్రెస్ కూడా కార్యక్రమాలు చేయడం కావచ్చు. సో ఈ అంశంలో మనం ఈరోజు స్పెషల్ డిబేట్లో చర్చ చేస్తున్నాం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బొల్ల మల్ల యాదవ్ గారు, అదే క్రమంలో రియాజ్ గారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇక తోకల శ్రీనివాసరెడ్డి ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. రాజేంద్ర నగర్ సంబంధించి ఆయన బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెడ్, కార్పొరేటర్ కూడా పోటీ చేశారు. సో మొత్తానికి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ తాటికాయల జయరాం గారు కూడా ఇప్పుడు మనకు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రియాజ్ గారితో మాట్లాడదాం. అధికార పార్టీకి సంబంధించి రియాజ్ గారు ఇప్పుడు జరిగిన ఏదైతే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా
స్పీడ్గా, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. రోజుకు కనీసం మినిమం 15 గంటలు ఆయన వర్క్ మోడ్లో ఉంటున్నారు. సో ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అభివృద్ధిని అడ్డుకునే కార్యక్రమాలు, రైతులు మరి బుల్లెట్ రైలు విషయంలో, భూసేకరణ విషయంలో జరిగిన గొడవ కావచ్చు, ఇది గతంలో ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఇది కొంత తీవ్ర స్థాయిలో జరగడం పట్ల మరి ఆయన ఏం చెప్తాడు, అదే క్రమంలో మరి యువ సంగ్రామ సదస్సు విషయంలో మరి ఏం చెప్తారు తెలుసుకుందాం. రియాజ్ గారు. శ్రీనివాస్ గారు, మీకు అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం, వీక్షకులందరూ కూడా నమస్కారం. చెప్పండి సార్, ఎలా చూస్తారు మొత్తానికి ఈ సంఘటనలు అన్నీ? అక్కడ పొద్దున్నేమో అక్కడ సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు ఒకటి, తర్వాత మరి మధ్యాహ్నమేమో అక్కడ రైతుల గొడవ, దానిపైన కౌంటర్లు వేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇటు విద్యార్థులకు సంబంధించిన జాబ్ క్యాలెండరు మీరు ఇవ్వట్లేదు, నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రియాంక గాంధీ గారు ఇదే సరూర్ నగర్లో వచ్చి హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఖచ్చితంగా మరి మరొకసారి కూడా మేము ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అని కేటీఆర్ చెప్పడం, మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు, ఈరోజు నిరుద్యోగుల ఒకసారి చూడండి పేరుతో ఈరోజు నిరుద్యోగుల పేరుతో కేటీఆర్ గారు ఒక ఆత్మవంచన సభను పెట్టారు. మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకోసం అంటే, నేను తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాడిని. బీఆర్ఎస్ యువతకు వ్యతిరేకంగా చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఒక వీరోచితమైన పోరాటం చేసిన వారిలో నేను ఒకరిని. మన విషయాలుగా మాట్లాడుకుందాం. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ని ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖాళీగా ఉండే ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని నింపాలనే తలంపుతో పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోటి 10 సంవత్సరాల కాలంలో ఏ అధికారాన్ని అయితే వాళ్ళు బీఆర్ఎస్ ఇలియాస్ టీఆర్ఎస్ ఇక్కడ కొనసాగించిందో, నియామకాల మీద పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం వచ్చింది. దానికి చిన్న ఎగ్జాంపుల్ నేను గణాంకాలతో సహా లెక్కలు చెప్తాను నోటికి. మనకు పిఆర్సీ కమిషన్, పే రివిజన్ కమిషన్, దాన్నే మనము కమిషన్ మనకు చాలా క్లియర్గా తెలంగాణలో 1,91,000 ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు మొత్తం ప్రభుత్వ వ్యవస్థ పనిచేయడం మీద విపరీతమైన ప్రభావం చూపుతున్న విషయాన్ని ఇదే కమిషన్ని గత గవర్నమెంట్లో ఉన్న బీఆర్ఎస్ చేసిన కమిషనే తీసుకొచ్చింది. దాని తర్వాత ఆ కమిషన్ యొక్క రిపోర్టును మేము బేస్ చేసుకొని మా మేనిఫెస్టోలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు మేము ప్రకటన చేశాం. మేము చాలా క్లియర్ చెప్తున్నాను. నేను ఎక్కడ కూడా ఆత్మవంచనకు పాల్పడట్లేదు, గణాంకాలను తీసేసే ప్రయత్నం చేయట్లేదు. మొత్తం టోటల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల ఉద్యోగాలు ఉండేదండి. అందులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత దగ్గర 8 లక్షలకు పైగా ఉద్యోగాలు ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి. 7 లక్షల ఉద్యోగాలు ఇక్కడ మిగిలిపోయినాయి. ఇందులో నిజంగా టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ కనుక నింపాలనుకుంటే 3 లక్షల ఉద్యోగాలు నింపే అవకాశం వాళ్ళకు ఉండేది. కానీ వాళ్ళు నింపిన మొత్తం లెక్క నా దగ్గర చాలా కులంకషంగా చెప్తాను, చదువు అంటే చదువుతాను నేను. బీఆర్ఎస్ టైంలో మొత్తం వాళ్ళు నింపిన ఉద్యోగాల సంఖ్య, ఇది కేటీఆర్ గారు రాసిన లేఖ ప్రకారం చెప్తున్నాను, 1,32,899 ఉద్యోగాలను వాళ్ళు నింపారు. 6,258 ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ వాళ్ళ టైంలో మిగిలింది. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఒక్క గ్రూప్ 1 కూడా నిర్వహించలేదు. ఆ గ్రూప్ 1 సంబంధించిన పేపర్ ఘోరంగా లీక్ అయితే, ఆ లీకేజ్ వ్యతిరేకంగా మాలాంటి పోరాటం చేస్తే నన్ను తీసుకుపోయి కిడ్నాప్ చేసి ఎక్కడ ఉంచిలో తెలియని పరిస్థితుల్లో నుంచి మేము బయటకు వచ్చిన సందర్భాలను మీకు ముందు ఉటంకిస్తున్నాను. గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయాడు. డిఎస్సి ఒక్కసారి సుప్రీంకోర్టు చివాట్లు ఇస్తే 8,000 ఉద్యోగాలు వేసిండు. అంటే ఏ ఉద్యోగాల ఖాళీలు అయితే ఉన్నాయో వాళ్ళు నింపడంలో విఫలమైన ఆ వైఫల్యం నుంచి మేము పోరాటం తీసుకొచ్చాం. పోరాటానికి నాయకత్వం వహించిన దాంట్లో అగ్రగామంగా నేను నిలబడ్డాను. అందుకోసం కిడ్నాప్ గురై హింసలకు గురైన వ్యక్తిని నేను, కాబట్టి నేను నిక్కచ్చిగా మాట్లాడుతున్నాను. మేము పవర్లోకి వచ్చేసరికి అంతకుముందు బీఆర్ఎస్ చేసిన కొన్ని నోటిఫికేషన్లు ఉండేవి, తప్పులు తడగల నోటిఫికేషన్లు, విపరీతమైన లీగల్ హార్డిల్స్, లీగల్ అబ్జెక్షన్స్, ఒక్కొక్క చిక్కుముడిని తీసుకెళ్లే ప్రయత్నం మేము చేశాం. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి భారతదేశంలో యూపీఎస్సీకి వెళ్ళి అక్కడ విషయాన్ని మొత్తం స్టడీ చేసి యూపీఎస్సీ తరహాలో ఇక్కడ ప్రక్షాళన చేయడం కోసం మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డునే ప్రక్షాళన చేశాడు. చేసి ఇక్కడ మల్టీమీడియాలకు అవకాశం ఇచ్చాడు. పాత నిపుణులని టీఎస్పీఎస్పీ మెంబర్స్ని, ఇప్పుడు మెంబర్స్ని మీరు ఓపెన్గా చూడండి, వాళ్ళ క్వాలిఫికేషన్లు మనకు క్లియర్ కనబడుతూ ఉంటాయి. మేము వచ్చిన తర్వాత పాత నోటిఫికేషన్లకు సంబంధించి చిక్కుముళ్ళలో మొత్తం తీసేసి 2 ఏళ్లలో 67,723 ఉద్యోగ నియామకాలను చేశాం. ఈ ఉద్యోగ నియామకాల పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చాం, శిల్పారామంలో ఇచ్చాం, పెద్దపల్లిలో మేము ఇచ్చాం, అట్లాగే రవీంద్ర భారతిలో మేము ఇచ్చాం,
మనకి మనకి సెక్రటేరియట్ పక్కన టెంట్ వేసి మేము ఉద్యోగాలు ఇచ్చాం. ఏ డేట్న ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామనే విషయాన్ని మేము చెప్పాం. ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒకవేళ వాళ్ళకి కావాలంటే ఆ క్లిప్స్ అన్ని ఇప్పుడే ఓపెన్ చేసి మీకు చూపెడతాను. 70,000 మంది మా దగ్గర నుంచి ఎవరైతే రిక్రూట్మెంట్ అయినారో వాళ్ళందరినీ మేము ప్రదర్శన చేస్తాం సిద్ధంగా ఉంది. అయితే బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ ఏదైతుందో ఈ విషయాలను గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉద్యోగం వేయాలని చెప్పడం అనేది అసంబద్ధం. ఏ నోటిఫికేషన్ సంబంధించిన మూలాలు గతంలో ఉన్నాయి, కాదట్లేదు. ఇక చిక్కుముడితో కూడుకున్న అంశాలు అవన్నీ, పేపర్ లీకేజ్తో కూడుకున్న అంశాలు, ఎగ్జామినేషన్ డేట్లను కనీసం ప్రకటించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండేది. మేము జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీ సాక్షిగా మేము ప్రకటించాం. ప్రకటించిన తర్వాత ఏం జరిగింది అంటే మందకృష్ణ మాదిగ గారి ఉద్యమం దాదాపుగా 2 దశాబ్దాల నుంచి తెలంగాణలో జరుగుతుంది. వర్గీకరణ తీసుకొచ్చాం. ఆ వర్గీకరణ తీసుకురావడంలో జాబ్ క్యాలెండర్ సంబంధించిన ఇష్యూస్ లో మళ్ళీ కొన్ని మార్పులను తీసుకొచ్చే ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే మా నిజాయితీ శంకించకండి. మేము కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఉద్యోగాల నియామకాల కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుంది. రియాజ్ గారు, ఇప్పుడు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్ చూపించాలి. శాశ్వతంగా రాజకీయాల నుంచి రాజకీయాలను వదిలేస్తానని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. నేను కేటీఆర్ గారిని మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నాను. మీ హయాంలో 2,40,000 ఉద్యోగాలు అన్నారు కదా, మీరు చూపెట్టండి. మేము ఎవరైనా కూడా రాజకీయాల గురించి మాట్లాడడానికి మేము కూడా మానేస్తాం. అది చర్చ కాదు సార్. చర్చ ఏంటంటే నేను మళ్ళీ చాలా క్లియర్ చెప్తున్నాను. నోటిఫికేషన్ సంబంధించిన మూలాలు గతంలో ఉన్నాయి, కానీ ఆ నోటిఫికేషన్ నుంచి తప్పులు తడకలు, లీగల్కి సంబంధించిన అబ్స్టాకిల్స్, హార్జిల్స్ ఉన్నాయి. వాటిని చిక్కుముడి తీసాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా తెలంగాణలో పుట్టి మనకు జాతీయ స్థాయిలో ర్యాంక్ సంపాదించిన బుర్ర వెంకటేశ్వర గారు తీసుకొచ్చాం. మేము ఒక్కొక్క ఉద్యోగాన్ని నేను చదువుతాను, మీరు వినండి. మేము నింపే గ్రూప్ 1 ఉద్యోగం, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అట్లాగే 10,600 కొత్త టీచర్లు, గురుకులాల్లో 8,400 గురుకుల టీచర్స్, 16,067 పోలీస్ నియామకాలు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్, అట్లాగే వీరితో పాటుగా రెవెన్యూ విభాగంలో 4,680. ఇవన్నీ నేను నోటికి చెప్పగలుగుతాను, దగ్గర డాక్యుమెంట్తో సహా చెప్తున్నాను. ఎస్, ఐ అగ్రీ. నిజంగా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ కనుక ఈ ఉద్యోగాలు చిత్తశుద్ధుంటే మరి నోటిఫికేషన్ లేచిన వాళ్ళు నింపే ప్రయత్నం చేయాలి కదా సార్. 7 మొత్తం ఎలా తీసిన తర్వాత తోక దగ్గర అవుతుందా? వాళ్ళు చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్స్లో స్ట్రాటజీ చేయగలగా ఇది వేసే ప్రయత్నం చేస్తాం. ఆచరణలోకి మేము తీసుకొచ్చాం. టన్నుల కొద్ది మాటల కన్నా అనువంత ఆచరణ గొప్పది. ఆ ఆచరణ కాంగ్రెస్ పార్టీకి మేము చేశాం కాబట్టి ఈరోజు గర్వంగా కేటీఆర్ గారికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. కేటీఆర్ గారు ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్ కూడా ఆయన అనౌన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. అసలు ఈ ఉద్యోగాల నియామకాలతో ఆయన సంబంధమే లేదు. నా ర్యాంకు అని చెప్పి ప్రకటన చేశాడు. అంటే టీఎస్పీఎస్పీ విధుల మీద ఆయన జోక్యం చేసుకునే ప్రయత్నం రాజ్యాంగానికి విరుద్ధమైనది. అది అటానమస్ పార్టీ. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు. టీఎస్పీఎస్పీ మాకు అప్పచెప్పిన తర్వాత, రిజల్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగ ప్రకటన చేసే క్రమంలో మేము ఉన్నాం. మా పార్టీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే పార్టీ సార్, పబ్లిక్ సెక్టర్ సపోర్ట్ చేసే పార్టీ. ఇక్కడ ఈ రోజు ఆయన ఆత్మహత్యల సభ పెట్టుకుని రకరకాల డైలాగ్స్ పెట్టుకున్నాడు. వాటి మీద మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ రియాజ్ గారు. బుల్లమల్ల యాదవ్ గారు, మీరు మాజీ ఎమ్మెల్యేగా ఈ అంశంపై మీరేం చెప్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు మినిమం 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే, కానీ కేవలం 1,35,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. 599, 1,35,599 పూర్తిగా లెక్కలు కూడా చెప్తున్నారు రియాజ్ గారు. మరి మీరు మరొకసారి కూడా యువతను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు, యువతను రెచ్చగొడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో మీరు ఇవాళ సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నిర్వహించారు. సో మీకు అర్హత లేదు. సో మీదంతా పేపర్ లీకుల పాలన, జిరాక్స్ సెంటర్లో మీరు పేపర్లు అమ్ముకున్నారు అని చెప్పి మీరు మేము 67,700 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అడ్డూరు లక్ష్మణ్ మంత్రిగా మాట్లాడడం కావచ్చు. రియాజ్ గారు కూడా ప్రతి పేపర్ ఆయన చూపెడుతున్నారు. సో దీంట్లో మీరేం చెప్తారు? నిజంగానే ప్రభుత్వ పరిధిలో ఒక చర్చా వేదిక పెడతారా, లేకపోతే ఒక వేదికను పెట్టి చర్చకు పిలుస్తారా? చర్చకు పిలిస్తే అక్కడ కూడా కెమెరాల సాక్షిగా మాట్లాడదాం, ఏమి ఇబ్బంది లేదు. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంగా రిక్రూట్మెంట్ అయిందని చెప్పేసి జబ్బలు తెచ్చుకొని మా గొప్పలని చెప్పుకుంటున్న నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము రిక్రూట్ చేసిన వాటికి నియామక పత్రాలు, సభలు, సమావేశాలు పెట్టి ప్రశంసా పత్రాలు మాత్రం ఇచ్చారు. రిటర్న్ ఎగ్జామ్ మా దాంట్లో అయింది, సెలక్షన్ మా దాంట్లో అయింది. అప్పుడు మేము ఆర్డర్స్ ఇవ్వలేకపోవచ్చు, వాటన్నిటిని ఈరోజు ఆర్డర్ పాస్ చేసాం. ఈ రోజు వీళ్ళు ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటే ఏబిసిడి కేటగరైజేషన్ మందకృష్ణ మాదిగ గారు తీసుకొచ్చింది, అడ్డం వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నాం. మా
నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే సరూనార్లో వీరికి ఇబ్బంది కలుగుతుంది కానీ అశ్వనాథ్ చౌరస్తాలపై ఎవరిని కదిలించినా కానీ కోచింగ్ సెంటర్లు మాక్సిమం అక్కడ ఉన్నాయి కదా, ఎవరిని కదిలించినా కేటీఆర్ గారు అంటే కూడా ఇంకా పరుష పదజాలంతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. రైతులు యూరియా కోసం అడిగితే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాల గురించి అడిగితే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు చేస్తున్న విధానాలకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అవుతారు. మీరే కదా అదే వేదికగా సరూనార్ వేదికగా నిరుద్యోగులకు హామీ ఇచ్చారు, మీ హామీలు నమ్మి మాటలు నమ్మి మోసపోయారు. ఆ మోసపోయిన నిరుద్యోగ యువత ఈరోజు మొత్తుకుంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో, అశోనాథ్ చౌరస్తాలో, అనేక ప్రాంతాలలో ఎవరిని అడిగినా కానీ నిరుద్యోగుల్ని ఏ రకంగా మోసం చేసినావు అని అనేది రేవంత్ రెడ్డి గారి మీద నిప్పులు జరుగుతాం. మేమేదో కేటీఆర్ గారు అందరు పక్షాన మాట్లాడిండు, నిరుద్యోగుల పక్షాన ఈరోజు జరిగిన అన్యాయం ఏ వేదిక అయితే పెట్టిరో, ఏ భరోసా అయితే ఇచ్చిరో, జాబ్ క్యాలెండర్ అని కూడా అన్నారు కదా మీరు. ఏం జాబ్ క్యాలెండర్ మీరు అన్న దగ్గర అనౌన్స్ అయిన కాడ నుంచి, మీరు ప్రకటించిన దగ్గర నుంచి రిక్రూట్ అయింది ఎక్కడ, రిక్రూట్ చేసింది ఎక్కడ? కేవలం అభూత కల్పనలతోనే అధికారంలోకి రావటానికి ఇష్టారీతిగా హామీలు ఇచ్చి ఈ రోజు చేయటానికి సాధ్యపడట్లేదని అనేక సాకుల కోసం వెతుకుతున్నారు. మీరు నిజాన్ని ఒప్పుకోవాలి కదా. మన ఇద్దరం ఏదో ఈయన ఫైటింగ్ చేసినంత మాత్రాన మీరు ఇదంటే నేను ఇదంటే అని కాదు, ఆధారాలు ఉన్నాయి. చదువుకున్న విద్యార్థులే కదా వాళ్ళు మాట్లాడేది, నిరుద్యోగులందరూ కూడా ఆధారాలతో సహా మాట్లాడుతున్నారు. నిజంగా రియాజ్ అన్న చెప్పినట్టు ఒకవేళ చర్చ పెట్టమనండి, ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆ శాఖకు సంబంధించిన వాళ్ళని మొత్తం అన్ని ఆధారాలను తీసుకొని రమ్మని చెప్పండి. సపోర్ట్ చేయడానికి అన్నకు కూడా అనుభవం ఉంది కాబట్టి వారు కూడా పక్కన ఉంటారు. మేము కూడా పార్టీ నుంచి మా ప్రతినిధులు వస్తారు, లేదంటే కేటీఆర్ గారే స్వయంగా వస్తారు. చర్చ పెడదాం, ఆధారాలన్నీ రుజువు చేద్దాం. రియాజ్ గారు దాని రాజీనామా కట్టుబడి ఉంటారా, రాజకీయాల నుంచి తప్పుకుంటారా అనేది మీరు చెప్పండి. ఇవాళ వేదిక మించి అన్న మాట మీద కట్టుబడి ఉండేటట్టు మేము సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ గారిని మేము ఓకే రియాజ్ గారు అట్లా మేము ఇవ్వాల. రాజకీయాలు ప్రధానం కాదు. ఈ తెలంగాణ ఆగమైపోతుంది. ఎవరు రోడ్ల మీదకి వస్తే ఆర్టిస్టులుగా చిత్రీకరిస్తున్నారు మీరు. వాళ్ళు రైతులే కాదనంటారు, వీళ్ళు విద్యార్థులే కాదంటారు, వాళ్ళు నిరుద్యోగులే కాదనంటారు. అంటే మీ దృష్టిలో మీ మీద వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళని ఏదో రకమైన ముద్ర ఇస్తారంటే ఎట్లా? కాంగ్రెస్ హయాంలోనే కదా గతంలో తెలంగాణ యువతలందరూ కూడా నక్సలైట్లకు మార్చారు. అడవులకు పోయే కాడికి తీసుకోవచ్చు, తెల్లసొక్కా వేసుకుంటే జీర్ణించుకోలేక పోలీస్ స్టేషన్లలో కొడితే మరో మార్గంలోకి అడవులో పోయి తుపాకులు పట్టుకున్నారు. తుపాకులు మోతుతుంటే తెలంగాణ ఆగమైంది కదా. ఇంకా మామూలుగా ఈ రోజు కరువు కటకాలు వస్తే ఉన్న పరిస్థితిని చక్కదిద్దడానికి లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్న పిల్లల మీద వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి మా కుటుంబాలు బాగు చేస్తారు అనే ఆశతో ఉన్న తల్లిదండ్రులకి ఈరోజు నిరాశ మిగులుస్తున్నారు కదా. వాటి పక్షాన మాట్లాడక ఏం చేస్తాం? మేము డెఫినెట్ గా మాట్లాడతాం, ఉన్న విషయాన్ని చెప్తాం. మీరు జీర్ణించుకోలేకపోతే మేము చేయగలిగేది ఏం లేదు. చర్చ కేవలం డిబేట్లనే కాదు, ఇవాళ వేదిక మీద నుంచే కాదు, మీరు ఎక్కడ పెట్టినా కానీ అధికారికంగా ఆ చర్చలో ఇవన్నీ కూడా ఈ రోజు కేటీఆర్ గారు వేదిక నుంచి ఏవైతే మాట్లాడారో వాటన్నిటినీ మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ. మల్లన్న ఒకసారి రియాజ్ గారు. మూల శ్రీనివాస్ గారు, మొత్తం యువతకి ప్రభుత్వ ఉద్యోగాలను సంపూర్ణంగా ఇవ్వడం అనేది ఏ ప్రభుత్వంలో కూడా సాధ్యం కాదు. అదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ఉపాధి అవకాశాలను పెంచే ప్రయత్నాన్ని ప్రభుత్వాలు చేయాలి. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఖాళీగా ఉండే ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని గుర్తించే ప్రయత్నం చేసి డిపార్ట్మెంట్ లిస్ట్ తీసుకొని ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తుంది. అక్కడితో మేము ఆగలేదు సార్, స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు, ఏమంటున్నారంటే బ్లూ కాలర్ జాబ్స్కి బాగా డిమాండ్ ఉంది, బ్లూ కాలర్స్ క్వాలిఫికేషన్తో ఉన్నవాళ్ళు, ఆ స్కిల్స్తో ఉన్నవాళ్ళు లేరు. ఇక్కడ వైట్ కాలర్ దాదాపు 20 సంవత్సరాల నుంచి వైట్ కాలర్ వైపు మొత్తం కోర్సులు అన్ని తీసుకుపోయారు. మేము యువతకు ప్రధానంగా ఉపాధి కల్పించే ప్రయత్నంలో ఏవైతే అవసరమో వాటిని మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు జర్మనీ భాష నేర్చుకుంటే, ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పారు. దాన్ని కూడా ఎకచ్చంగా, దాన్ని కూడా ఎగతాళిగా చేసి మాట్లాడడం అనేది మరి కేటీఆర్ గారికి సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. రియాజ్ గారు రెండో అంశం ఏంటంటే, నేను చాలా క్లియర్ చెప్తున్నాను. ఇప్పుడు మనకి 99 టీవీ అనేది మీకు విస్తృతమైన యంత్రాంగం ఉన్న టీవీ. ఇది
మేము పవర్లోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది దాదాపు కళ, అంటే అది అపెక్స్ ఎగ్జామ్, స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 అపెక్స్ ఎగ్జామ్. ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా వాళ్ళు కండక్ట్ చేసే వాళ్ళు చెప్తే నేను వినడానికి సిద్ధంగా ఉన్నా సార్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మేము గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లో చిన్న మచ్చనైనా చూపెట్టినా కూడా మేము రాజకీయాలు మాట్లాడడం మానేస్తామని చెప్తున్నాను. గ్రూప్ 2 కేసు అగ్రి, గ్రూప్ 2 నోటిఫికేషన్ వాళ్ళ టైంలో వచ్చింది. కానీ రిక్రూట్మెంట్లో ఏమాత్రం లోపాలు లేకుండా చేసిన ఘనత మాదే కదా సార్. అసలు వాళ్ళ టైం వాళ్ళు పవర్ నుంచి పోయారు సార్. గ్రూప్ 4 గ్రూప్ 3 మీద వాళ్ళకి క్లారిటీ లేదు. దాని క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నాన్ని మేము చేస్తాం సార్. ఉద్యమాలు మేము చేస్తాం. నా ఈ పలిగింది ఆ రోజు దిల్సుఖ్ నగర్లో లాఠీ చార్జ్ చేస్తే ఈ ఆషామాషి గారు కూర్చొని మాట్లాడతారే మేము. ఎందుకు చెప్తున్నా అంటే అశోక్ నగర్లో ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే లవ్ అఫేర్తో కంపేర్ చేశాడు ఇదే కేటీఆర్ గారు. ఒక అమ్మాయి, మా నర్సంపేట అమ్మాయి, వరంగల్ జిల్లా అమ్మాయి. నేను స్వయంగా అంత్యక్రియలకు హాజరైన వ్యక్తిని నేను. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే సార్, ప్రభుత్వం ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలకు సంబంధించిన ఇష్యూస్ మీద పెద్ద చర్చ జరుగుతుంది సార్. ఈ రోజు ఢిల్లీలో చెప్తున్నా బీఆర్ఎస్ ఫెయిల్ అయింది సార్. బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టి మేము పాస్ కావడానికి మేము ప్రయత్నం చేసాం. ఒక విషయం చెప్తాను సార్, ఈ రోజు కేటీఆర్ గారు ఒక అద్భుతమైన కామెంట్ చేస్తారు. ఏం చేశారంటే, మళ్ళీ వారి పట్ల మాకు వ్యక్తిగత గౌరవం ఉంటుంది, ఆయన మాలాంటి సామాజిక వర్గాల నుంచి బయటకు వచ్చినాం. వారు ఏమన్నారంటే, ఈ రోజు కొత్త క్రెడిట్ కార్డు పట్టుకొని జేబులు వేసుకొని రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు. ఈ నోటిఫికేషన్ మేము వేస్తే ఆ క్రెడిట్ కార్డు రేవంత్ రెడ్డి గారు జేబులు వేసుకొని తిరుగుతారని చెప్తున్నారు. నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, మీ రోజు డెబిట్ కార్డుగా మారిపోయింది సార్. మీ కుటుంబం నుంచి త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఆ త్యాగాలను మీరు జేబులు వేసుకున్నారు. మీ దగ్గర కేసులో పాలైన వాళ్ళు ఎవరు లేరు. కాకతీయ రెస్పాన్సిబిలిటీ మా పిల్లలు త్యాగాలు చేస్తే దాన్ని జేబులు వేసుకొని మీరు తిరుగుతున్నారు. మా ఉద్యమకారులు, మా పాటలు పాడే వాళ్ళందరూ త్యాగాలు చేస్తే ఆ పాటలు మీరు జేబులు వేసుకొని తిరుగుతున్నారు. మేము క్రెడిట్ కార్డు అంటే ప్రజలకు సేవ చేసిన క్రెడిట్ మేము తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇతరులు చేసిన సేవలను డెబిట్ కార్డు లాగా ఖర్చు పెట్టి మీరు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు వచ్చారు. నిజంగా చెప్తున్నాను సార్. వాళ్ళన్నారు ఇప్పుడు ఇదే కేటీఆర్ గారు మీకు ఇంటర్వ్యూ ఓపెన్ చేసి చూపెడతాను. ఆయన ఏమన్నారంటే, ఒక టీవీలో ఇంటర్వ్యూ చేస్తూ మేము కొంత తప్పులు చేశాం. ఉదాహరణకి గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది. లీక్ అయిన వెంటనే బోర్డును మేము మార్చాల్సి ఉండే, మార్చలేదు. మా తప్పిదమని ఆయనే ప్రకటించుకున్నారు. ఎక్కడైతే వాళ్ళ లోపాలనే ఆ లోపాలను రాజకీయ పార్టీగా మేము ఖచ్చితంగా ప్రజల్లో తీసుకుపోయినా మేము గెలిచాం. కానీ కన్ఫెన్సెస్ లేదు. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పటికీ టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్లో గౌరవ కేటీఆర్ గారు కానీ గౌరవ మల్లన్న కానీ కన్ఫెన్సెస్ అంటే పశ్చాత్తాపం లేదు. మేము గతంలో తప్పు చేస్తాం కాబట్టి ఓడిపోయినాం, మేము భవిష్యత్తులో చేసే ప్రయత్నం చేస్తాం అనట్లేదు. మేము ఏం చేయాలని ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారమే వాళ్ళు దెబ్బతీస్తుంది. కన్ఫెన్సెస్ ప్రకటించండి. గతంలో నిరుద్యోగుల ఆత్మహత్యకు మేమే కారణం, మా విధానాలే కారణం, పేపర్ లీక్ మేమే కారణం, భవిష్యత్తులో మాకు అధికారం ఏంటి, ఎంతకన్నా మంచిగా చేస్తామనే ప్రయత్నం చేయండి. మీరు ప్రజలు హర్షిస్తారు. అది కాకుండా మేము ఏం చేయలేదని చెప్పే ప్రక్రియ ఏదైతుందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం సార్. మాది క్రెడిట్ కార్డు ఒప్పుకుంటాను, వాళ్ళది మాత్రం డెబిట్ కార్డు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. తాటికాల జయరామ్ గారు, ఒక డాక్టర్ మీరు, మరి చాలా జేఏసీలో మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇటు బీఆర్ఎస్ చెప్తున్నది మనం ఆ వాదన నమ్ముదామా, తర్వాత కాంగ్రెస్ వాదన నమ్ముదామా? వాస్తవానికి ఉద్యోగాల విషయంలో మీరేం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 99 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ రాజకీయ పార్టీలు, ఎందుకంటే మేము మాది క్రెడిట్ తీసుకోవటం లోపల, అంటే మేము ఓవరాల్ గా మా పాలన చాలా గొప్పగా ఉంది, మా పాలన ఇంకా గొప్పగా ఉంది అని చెప్తూ ఉంటాను. పాలన గొప్పగా ఉంటే ప్రజలు ఎందుకు పేదలు అవుతున్నారు అనేది ఒక ప్రశ్న. ఒకవేళ కనుక మీ పాలననే కనుక చాలా గొప్పగా ఉంటే ఇప్పటి వరకు 70 to 80% యంగ్ యూత్ ఆల్కహాల్ కు ఇతర వాటికి అడిక్షన్ లోకి పోవడం గల కారణాలు ఎవరు? ఆ పాపం ఎవరికి? ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ పేరు మీద ఈరోజు ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దండుకుంటున్నారు, బుక్కులు అమ్ముకుంటున్నారు, చేసుకుంటున్నారు. కానీ పరీక్షలు రాసేవాడి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగానే మారింది. దానికి ఎవరు దిక్కు? ఇప్పటి వరకు జరుగుతున్న ఈ ఎన్ని అంశాల లోపల, అంటే ఒకవైపు ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, మెడికల్ సిస్టమ్ కావచ్చు, టోటల్ ఫెయిల్యూర్ గల కారణాలు ఎవరు? గత ఈ 3 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఉన్న లోపాలను స్పష్టంగా నేను చెప్తాను. ఒకసారి ఇద్దరు పెద్దలు వినాలని నా మనవి. ఇప్పటి వరకు జరుగుతున్న ఎంప్లాయ్మెంట్ లోపల డాక్టర్ల పర్సంటేజ్ 0.2% మాత్రమే మీరు ఎంప్లాయ్మెంట్ కి ఇచ్చారు. అంటే ఈ రోజు రోగుల పరిస్థితి ఎంత ఉందంటే, హైదరాబాదు యంగ్ హార్ట్ అటాక్స్ కి, దాంతో పాటు ఆ యంగ్ హైపర్ టెన్షన్ కి, యంగ్ డయాబెటీస్ కి అడ్డగా మారింది ఈ రోజు
హైదరాబాద్. అందులో ఇండియా లోపల టాప్ 1 ప్లేస్ ఇది హైదరాబాద్. మరి ఈ రోజు ఇప్పటి వరకు కూడా హాస్పిటల్లను ఓపెన్ చేయకుండా, ఇంకా చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా పెట్టిన అప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పటి విద్యాశాఖ మంత్రి గారు హరీష్ రావు గారి కాన్స్టిట్యున్సీలో ఉన్న హాస్పిటల్లో ఇప్పటి ముఖ్యమంత్రి గారు దామోదర సింహ గారు కనీసం డోర్లు కూడా ఓపెన్ చేయడం లేదు. అందులో ఏమైనా పాపంలో నేరాలు తప్పులు ఏమైనా ఉంటే ప్రజల ముందు పెట్టండి, ఎందుకు ఓపెన్ చేయొచ్చదని నా మనవి. ఇంకా చెప్పాలంటే మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు సామాన్యుడి సంపాదన లోపల 60% ఆరోగ్యానికి విద్యకు అనేది స్వహా అయిపోతుంటే రిమైనింగ్ 40% లోపల భార్యా బిడ్డలతో పాటు ముసలి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మారుతుంది, అప్పుల పాలవుతున్నారు. ఈ రోజు మీ పాలనలో ఉన్న గొప్పతనం ఉంటే మరి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం లోపల ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చినాయి అంటే, ఒకవైపు ఎటు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా దాంట్లో ఉన్న లోపాలు పాపాలే నా కళ్ళకు కనిపిస్తున్నాయి. మరి మీకెందుకు కనిపించటం లేదు నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా క్యాట్రాక్ట్ లాంటిది ఏమైనా జబ్బులు ఏమైనా వచ్చినాయా? మెడికల్ భాషలో చెప్పాలంటే కళ్ళకు పొరలు అంటుంటారు, కానీ దాన్ని అంటూ చాలా మంది బాధపడుతుండొచ్చు. నేను ఇంగ్లీష్ లో చాలా స్మార్ట్ గా చాలా గౌరవంగా చెప్తున్నాను. ఆ క్యాట్రాక్ట్ లాంటిది ఏమైనా జబ్బులు ఏమైనా వచ్చినాయా ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉండే పెద్దలకు, ప్రభుత్వంలో ఉండే అధికారులకు? ఇవన్నీ ఏం కనిపించటం లేదా? ఈ రోజు ప్రతి హాస్పిటల్ లోపల 60% చావులు ఈజ్ కనెక్టెడ్ విత్ ఆల్కహాల్. అదేం కనిపించటం లేదా? 2014 నాటికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల 14,000 కోట్ల సంపాదన ఆల్కహాల్ మీద ఉంటే 2014 నుంచి కనుక మనం ఒకసారి 4 నుంచి 14 వరకు చూస్తే అది 14,000 కోట్లు ఉంటే 14 నుంచి 2023 వరకు 40,000 కోట్లు, 23 నుంచి 26 వరకు ఉన్నది 76,000 కోట్ల సంపాదన. ఇది ఓన్లీ ఆల్కహాల్ మీద మాత్రమే. ఇంకా బెల్ట్ షాప్ల గురించి నేను చెప్తే లక్షలలో ఉంటది. ఇవంతా ఎవడి జాగీరని, ఎవరి రక్తాలను అమ్మేసి, ఎవరి తాలిబోట్లు అమ్మేసి, ఎవరి జీవితాలు నాశనం చేసి ఈ సంపాదన ఎవరి చేతిలోకి పోతుందని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటే నేను చెప్తే నేను వింటాను, నా తప్పులు ఏమైనా ఉంటే నేను సరిదిద్దుకుంటాను. దాంతో పాటు యంగ్ వీడియోస్ వన్ థింగ్ రియాజ్ జయరాం గారు వాస్తవానికి విద్యా వైద్యం అనే అంశంలో మీరు ప్రతిసారి మాట్లాడతారు. ఇక్కడ మాత్రం మనం ఒక 3-4 టాపిక్ల గురించి మాట్లాడదాం అనుకున్నాము. ఎందుకంటే ఆ యువ సంగ్రామ సదస్సు సక్సెస్ అయింది. ఈ యువత అంతా ఆ విద్య నుంచి వచ్చిన వాళ్ళే, వైద్యం నుంచి వచ్చిన వాళ్ళే, ఉపాధి నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, లేకపోతే గ్రహాల నుంచి ఊడిపడ్డ వాళ్ళు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు యువత ఈ రోజు 60 to 70% అడిక్షన్ విత్ ఆల్కహాల్ అండ్ గంజాయి. ఎవడు దానికి బాధ్యులు? ఉద్యోగాలు లేవు, డబ్బులు లేవు, రుచులు లేవు. మరి ఆల్కహాల్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకు? రైట్ ఒక్క నిమిషం మల్లన్న గారు, రైతుల విషయంలో మీరు ప్రొటెస్ట్ చేయాలని వెళ్తున్న క్రమంలో అటు సబితా ఇంద్రారెడ్డి మాజీ హోంమంత్రి గారిని కావచ్చు, అదే క్రమంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ చేయడం, పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం కావచ్చు. అసలు వాస్తవానికి అక్కడ రైతుల సమస్య ఏంటి? మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేయాలనుకున్నారు? సో దీంట్లో బీఆర్ఎస్ ఏం స్టాండ్ తీసుకుంటుంది? సో అభివృద్ధి జరగాలనుకుంటున్నారా, బుల్లెట్ రైలు రావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, ఏం చెప్తారు? ట్రిబుల్ ఆర్ పేరు మీద, ఫార్మాసిటీల పేరు మీద, బుల్లెట్ ట్రైన్ల పేరు మీద, ఇతరత్ర కారణాలతోని సామాన్యుల భూములు గుంజుకుంటుంటే జీవనాధారమైన ఆ భూములు కోల్పోతే మా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు తెలియబడుతున్నారు. గతంలో మీరు రెచ్చగొట్టిందే కదా, ప్రాజెక్టులకి, తెలంగాణ ప్రాజెక్టులకి నీళ్ల కోసం కావాల్సిన ఉంటే ఇట్లా అని చెప్పేసి రెచ్చగొట్టి నేర్పించింది మీరే, చచ్చిపోయిన వాళ్ళ పేర్లతో కేసులు ఇప్పించింది మీరే. అదే రకమైన రిటర్నేషన్ ఈ రోజు మామూలుగా 1 ఎకరం, 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న సామాన్య రైతు దాని మీదనే నమ్ముకొని జీవనం గడుపుతూ ఉంటే అకస్మాత్తుగా రాత్రి గుంజుకుంటా అంటే ఏం చేస్తాడు? అతనుకున్న ప్రత్యామ్నాయం ఏంది? రోడ్డు మీద పట్టడం, తిరుగుబాటు చేయటం. లగచర్ల చూడండి మీరు, గిరిజనులు, అది ముఖ్యమంత్రి గారు స్వతహాగా నియోజకవర్గం, గిరిజన భూములు ఎవరి పేరు మీద గుంజుకున్నారండి? ఫార్మాస్యూటికల్ ఎవరిది? వాళ్ళ సొంత బంధువుదే కదా. సో ఇటువంటిది అధికారాన్ని పెట్టుకుని ఈరోజు సామాన్యుల మీద ప్రతాపం చూపిస్తున్న నేపథ్యంలో బలహీనులకు వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. ఇక ఇలా మాట్లాడితే మాట్లాడనిచ్చే పరిస్థితి లేదు. లాకప్ల
అరే సామాన్యులకి ఈ రోజు మామూలుగా రక్షణ లేకుండా అయిపోయింది. రైతుని బేడీలు వేసుకొని తీసుకుపోతారండి కోర్టుకి, హాస్పిటల్లో బేడీలే ఉంచిరు, రకరకాలుగా చిత్రహింసలు గురించి రైతుకు విలువ లేకుండా అయిపోయే పరిస్థితి. మీకు గిరిజనుల మీద దళితుల మీద అత్యంత క్రూరంగా దాడులు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. ఇవాళ అధికారంలో రావడానికి ప్రధాన కారణం వాళ్ళే. ఏ దళితులు గిరిజనులు అయితే మైనార్టీలు అయితే మీకు మొదటి నుంచి మేము అని చెప్పేసి అని అధికారం ఒప్పచెప్పారు, వాళ్ళ మీద అత్యంత క్రూరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. పట్టించుకునే నాదుడు లేడు, మాట్లాడే నాదుడు లేడు, ఏం జరుగుతుందో తెలియదు. అత్యంత కీలకమైన కూలినాలు చేసుకునే కుటుంబాలు మా పిల్లలకు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి చదువుద్దామని అంటే స్కూళ్ళను పనిచేస్తా అంటారు. ఓకే మల్లన్న గారు, ఓకే ఓకే ఒక్క నిమిషం. తోకల శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన బీజేపీ రాజేంద్ర నగర్ ఆ ఎమ్మెల్యే ఆస్పిరెంట్, ఆయన ఒకసారి ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. సార్ ఏం జరిగింది అక్కడ? ఎందుకు ప్రొటెస్ట్ చేసిర్రు? మీరు అరెస్టుకు కాబడ్డారు, ఏం జరిగింది అక్కడ? ఆ గ్రామస్తులను రైతులను మీరు అక్కడ దగ్గరుండి రెచ్చగొడుతున్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి పూర్తిగా దాని విషయంలో మీరు అదుపు తప్పేలా చేస్తున్నారా? ఎందుకని వాళ్ళకు నచ్చజెప్పాలి, ఆ ఏరియా నుంచి బుల్లెట్ ట్రైన్ వెళ్తే మరి అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు మోటివేట్ చేయాలి, రైతులకు కానీ కాంపెన్సేషన్ విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో మరి కొంత ఈ అటు ప్రజలకు కావచ్చు ఇటు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాల్సిన వాళ్ళు ఎందుకు ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి? అక్కడ ఏం జరిగింది చెప్పండి. వాస్తవానికి మీరు వాస్తవాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాస్తవానికి అక్కడ బాదుర్గూడ మన గ్రామం ఏదో శంషాబాద్ మండలంలో ఉందో దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కూడా ఆ ఒక గ్రామంలో సుమారు 650 ఎకరాలు కాదు, మొత్తం 1300 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ యొక్క గ్రామంలో పట్టా పాస్బుక్లు రాకుండా సుమారుగా 50 సంవత్సరాల నుంచి గ్రామస్తులు పోరాడుతూ ఉన్నారు. మళ్ళీ ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ, ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ ప్రభుత్వాలు అన్ని కూడా గతంలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొన్న ప్రభుత్వంకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిసారి కూడా ఎన్నికలు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా పట్టా పాస్బుక్లు ఇస్తామని మోసం చేసుకుంటూ వస్తా ఉన్నారు ఆ రైతులు. మొన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ లో స్థానిక శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా కానీ బీఆర్ఎస్ ఖచ్చితంగా మీకు పట్టా పాస్బుక్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పి రైతులకు మాట ఇచ్చారు. ఇప్పటి వరకు పట్టా పాస్బుక్లు ఇవ్వకపోవడమే కాకుండా, ఇప్పుడు వాస్తవంగా ఒక విషయం మనం గమనించాలండి, ఎక్కడ కూడా ప్రజలు అక్కడ మేము మా భూములను ఇవ్వము అని చెప్పట్లేదు. గతంలో అదే రైతులందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు కలెక్టర్ తో 3 సార్లు చర్చలు జరిపినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఒకటే, అక్కడ రైతులంతా ఒకటే మాట చెప్పారు, మేము మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు, కానీ మాకేదైతే నష్టపరిహారం మీరు ఇవ్వదలుచుకున్నారో అది న్యాయపరంగా మాకు నష్టపరిహారం ఇవ్వండి. ఎందుకంటే గత 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే రైతుల జీవనోపాధి అండి. అక్కడ ఎంతో మంది పంటలు వేసుకొని ఉన్నారు, లేదా పూల పంటలు వేసుకున్నారు, గులాబీ తోటలు వేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నందుకు మాకు సరైన నష్టపరిహారం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. దాంట్లో న్యాయం ఉంది కదండి. వాళ్ళు నష్టపరిహారం వాళ్ళు ఏది అడిగినప్పటికీ కూడా వాళ్ళని సమకూర్చి, వాళ్ళని ఒక దగ్గర తీసుకువచ్చి, వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? ఈరోజు వాస్తవానికి ఉదయం పూలు తెంపుకున్నారు రైతులు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 2-3 గంటలకి ఉదయం పూలు తెంపుకున్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకి హైడ్రా అనే వ్యవస్థను పెట్టుకొని, పోలీస్ అధికారుల వ్యవస్థను పెట్టుకొని, వేల మంది గ్రామంలో చొరబడి ఇంట్లో నుంచి గ్రామ రైతులను బయటకు రానివ్వకుండా వాళ్ళు ఎక్కడైతే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారో గత 10 రోజుల నుంచి వాళ్ళు నిరసన కూర్చొని ఉన్నారు. మళ్ళీ నిరసన కూర్చున్నప్పుడు ఇదే కలెక్టర్ కావచ్చు, ఇదే ఆర్డీఓ కావచ్చు, లేదా స్థానిక శాసనసభ్యుడు కావచ్చు, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అధికారం ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, వచ్చి కూర్చొని వాళ్ళతోని మాట్లాడి వాళ్ళకి సరైన నష్టపరిహారం ఏదైతే ఇస్తామో వాళ్ళని తృప్తిపరిచే విధంగా చేసుకున్న తర్వాత కదా మీరు ఫెన్సింగ్ చేయాలా? ఈరోజు వాళ్ళని అడ్డుకొని ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు ఒక భయభ్రాంతులను గురి చేసి ఒక 200-300 గడపలు ఉన్న గ్రామంలో సుమారుగా 1000 మంది పోలీసులు వచ్చి, రెవెన్యూ అధికారులు వచ్చి, హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు అగ్రధనంగా అతి క్రూరాతంగా ఈరోజు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ మీద ఫెన్సింగ్ చేసుకొని రేపు పొద్దున వాళ్ళ పొలంలో పోకుండా చేయాల్సిన అవసరం ఏంటి? మీకు చిత్తశుద్ధి ఉంటాయి ప్రభుత్వానికి. మీరు ఒక్క విషయం గుర్తించుకోవాలండి, మేము భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అవును.
కానీ ఈ రోజు మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము లేదా అభివృద్ధి వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదు. ఈరోజు 100% నేను చెప్తాను, రైతులు కూడా మాట ఇస్తా ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాం, మా భూములు వదులుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. కానీ మాకేదైతే నష్టపరిహారం ఇస్తామో అది న్యాయం ఇవ్వాలని చెప్పడంలో తప్పేముంది? ఈరోజు స్పష్టత లేదండి, ఒక కాగితం రాసి ఇవ్వలేదు వాళ్ళకి, ఒక స్పష్టత లేదు వాళ్ళకి ఏమి ఇస్తారని చెప్పేసి. స్పష్టత లేకుండా చొరబడి ఈరోజు ఇంట్లో దొంగలు చొరబడినట్టు చొరబడి ఈరోజు వాళ్ళ భూములలో చొరబడి వాళ్ళ భూములలో వాళ్ళ రూములు ఉన్నాయి, వాళ్ళ వ్యవస్థలు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, పంటలు ఉన్నాయి. వాటిని అగ్రధనంగా ఈరోజు ఫెన్సింగ్ వేసేసి రేపు పొద్దున వాళ్ళ పొలంలోకి వెళ్లకుండా చేస్తే వాళ్ళ జీవనోపాధి ఏం కావాలి? చాలా మంది దాని మీద ఆధారపడిన రైతులు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆ వ్యవసాయం చేసుకోకపోతే రేపు పొద్దున తిండి తినలేని పరిస్థితి. అంత అవసరం ఏంటండి? ఈరోజు రెచ్చగొట్టడం ఏముంది? ఈరోజు మేము సంఘీభావం తెలియజేయడానికి పోతే, రైతుల పక్షాన మేము నిలబడ్డానికి పోతే గృహ నిర్బంధనం చేయడము, ఎక్కడికక్కడ అరెస్టులు చేయడము ఎంతవరకు న్యాయం? రైట్, ఓకే. శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి మరి రియాజ్ గారితో మాట్లాడదాం. మరి ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన ఏం చెప్తారు? రియాజ్ గారు. మూలా శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ పార్టీ చిన్నాదమే జై కిసాన్ నినాదం సార్. రైతుల యొక్క మద్దతుతోటే రైతులు మాకు ఓట్లేశారు కాబట్టి మేము పవర్లోకి వచ్చాం. తోకల శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ ప్రతినిధి గారు కొన్ని విషయాలు చెప్పారు. వారు చెప్పిన దాంట్లో క్లారిటీ ఏముందంటే, చాలా కాలం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు పట్టాలు లేవు, 50 సంవత్సరాల సమస్య అని చెప్పారు. వారు చెప్పినట్టు ఒక 50 సంవత్సరాల సమస్యను పరిష్కరించే ప్రయత్నాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుంది. అదే నేపథ్యంలో మేమేమంటున్నామంటే, ప్రజలు తమకు సంబంధించిన సమస్యలను చెప్పుకోవడానికి వేదికలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా. ప్రజావాణి నిర్వహిస్తున్న హైదరాబాద్లో, అలాగే రెగ్యులర్గా మా ఎమ్మెల్యేలు మిగతా గతంలో ఉన్న ఎమ్మెల్యే లాగా ఎక్కడో దగ్గర లేరు, నిత్యం ప్రజల్లో పోతున్నారు. ఎక్కడున్నారు సార్ మీ ఎమ్మెల్యే గారు? ఇప్పటి వరకు ఉదయం నుంచి దాడులు జరుగుతా ఉన్నాయి, ఉదయం నుంచి మాట్లాడుతూ ఉంటే రైతులు అడుగుతా ఉన్నారు, ఎక్కడ మా స్థానిక శాసనసభ్యులు ఎక్కడ అడుగుతా ఉన్నారు. సరే ప్లీజ్ మాట్లాడండి. శాంతి భద్రత సమస్య వచ్చినప్పుడు తప్పనిసరిగా పోలీసు చొక్కే ఉంటుంది. మరి ఈ రోజు ఏ బీఆర్ఎస్ అయితే, ఇప్పుడు మన మల్లన్న గారు రబ్బర్ తోటి మా చరిత్రలో వారి పాత చరిత్ర చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అవన్నీ శిలాక్షరాలు సార్. రబ్బర్తో రైతులకు బేడీ వేసే చరిత్ర ఖమ్మంలో మీదే కదా సార్. రైతులను ఇసుక లారీలు పెట్టి తొక్కించిన చరిత్ర సిరిసిల్ల దగ్గర మీదే కదా సార్. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదు కదా. అలాగే ఉత్తరప్రదేశ్లో రైతులను రథాలు పెట్టి తొక్కించిన చరిత్ర భారతీయ జనతా పార్టీదే కదా. ఇవన్నీ ప్రజలు మర్చిపోరు సార్. ఏదో ఒక ఇష్యూను ముందుకు తీసుకుపోవడం కాదు. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా ఆ రైతులకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతున్నాయో మేము టేకప్ చేస్తాం, దాన్ని మాట్లాడతాం. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పరంగా ఏం చర్యలను తీసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ అదే సందర్భంలో ముళ్ళకంచెలేసి 650 ఎకరాలు గ్రామస్తుల దగ్గర రైతుల దగ్గర భూములు గుంజుకున్నాక ఇంకా దాన్ని టేకప్ చేయడం ఏంటి సార్? ఇంకా టేకప్ చేయడం ఏంటి మాకు అర్థం అవట్లేదు. ఈరోజు అగ్రధనంగా గ్రామాలకు చొరబడి, దొంగలకి ఇంట్లోకి చొరబడినట్టు, వాళ్ళ పొలాలకు చొరబడి వాళ్ళ భూములు గుంజుకున్న తర్వాత ఇంకా టేకప్ చేయడం ఏంటి? ముందుకు పోతా ఉంటుంది. ఆధునిక పరిపాలన యొక్క ప్రధాన అంశం. కలెక్టర్ దిక్కులేడు, ఒక స్థానిక ప్రకాష్ ఎమ్మెల్యే దిక్కులేడు. తీసుకునే ప్రయత్నం చేయగానే ప్రభుత్వాలు కోల్పోయింది. ఎందుకంటే రైతులు భూమిని ప్రేమిస్తారు. రైతులకు భూమి అనేది ఆత్మ లాంటిది, గౌరవం లాంటిది, జీవనోపాధి. కాబట్టి రైతులను కన్విన్స్ చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎవరి దగ్గర దౌర్జన్యంగా తీసుకునే ప్రయత్నం చేయకముందు దౌర్జన్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు నొప్పించాలి కదా ముందు. గౌరవ ముఖ్యమంత్రిగా స్పందిస్తారు, మా స్థానిక నాయకులు స్పందిస్తారు, రెవెన్యూ శాఖ మంత్రి స్పందిస్తారు, డెఫినెట్ గా పరిష్కారం చేస్తాం. కానీ దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకొని చక్కగా సమరస్యంగా జరుగుతున్న పరిపాలనను భంగం చేయాలని ప్రయత్నం చేయడం అయితే సరైనది కాదు. మరి అట్లా కూడా గుజరాత్ ఎగ్జాంపుల్ తీసుకొద్దాం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్, మనం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాము, తెలంగాణ నుంచి మాట్లాడుతా ఉన్నాము, తెలంగాణ జరిపే పరిపాలన గురించి మాట్లాడుతా ఉన్నాము, మీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడుతా ఉన్నాము, మీ హైదరాబాద్ వ్యవస్థ గురించి మాట్లాడుతా ఉన్నాము, మీ పోలీస్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుతా ఉన్నాము. మనం ఇక్కడ మాట్లాడకుండా ఏ గుజరాత్ లో జరిగిందో, కశ్మీర్ లో జరిగిందో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను అడిగేది ఏ విషయము, ఈ రోజు మీరు ఒక మాట చెప్తా ఉన్నారు, విల్ టేకప్ ద ఇష్యూ అంటున్నారు. దిస్ ఇస్ నాట్ ద వే యూ టేకప్ ద ఇష్యూ. నేను రిక్వెస్టింగ్ యూ, మీరు ఒక విషయం ఏంటంటే, మీ కలెక్టర్ గానీ మీ శాసనసభ్యుడు గానీ ఇక్కడ రావాలి, వచ్చి మాట్లాడాలి. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు రైతులు ఎంత ఆగ్రహంతో వ్యక్తం అవుతాయి, ఎంత వ్యక్తం చేస్తామో చూస్తా ఉన్నారు. ఈరోజు ఎన్ని దాడులు జరుగుతున్నాయో మీరు చూస్తా ఉన్నారు. మీరు ఫస్ట్ థింగ్ ఒక్క విషయం మీరు క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే, నష్టపరిహారం స్పష్టత ఇచ్చిన తర్వాత మీరు ఈరోజు భూములకు చొరబడి భూములకు కంచెలేస్తారా,
అయితే భూముల కంచెలు వేసి భూములని ఈరోజు తీసుకున్న తర్వాత మీరు ఇప్పుడు మీరు టేకప్ ద ఇష్యూ అంటున్నారు. అవుట్కమ్ దిస్ ఇస్ రైట్ అండి. రేపొద్దున అక్కడ ఉన్న రైతులు అక్కడ ఉన్న పంటల్లో ఉన్న పొలాల్లో కావచ్చు, వాళ్ళ పూలు అమ్ముకుంటానో కూరగాయలు అమ్ముకుంటానో వాళ్ళ జీవనోపాధి నడవదు. రేపు ఎవరు వాళ్ళకి తిండి పెట్టేది? రేపు ఎవరు వాళ్ళని ఆదుకోవాల్సిన విషయం మీరు చెప్పట్లేదు. ఇప్పుడు మీరు గతంలో బీఆర్ఎస్ అధికారులు ఉంది, ఇప్పుడు కేంద్రంలో మీరు ఉన్నారు సార్. ఒక సమస్యను పరిష్కారం చేయడంలో అనేక లింకులతో కూడుకున్న అంశాలు ఉంటాయి. చిక్కుముళ్ళు అవును సార్, ఇప్పుడు అంత తప్పిపోయేదేమో. నేను అడిగేది ఏంటి ప్రశ్న? నేను అడిగేది ఒకటే అంశం అండి. ఈ రోజు రేపొద్దున్నే వచ్చి మనమే బుల్లెట్ ట్రైన్ వేయట్లేదు, రేపు పొద్దున్న వచ్చి స్టేషన్ కట్టట్లేదు కదా. ఇంకొక 2-3 రోజులు సమయం తీసుకొని మీ కలెక్టర్ అధికారులు కావచ్చు, మీ శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే మీ అధికారులు కావచ్చు, మీ ప్రభుత్వం కావచ్చు, వచ్చి వారికి స్పష్టత ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేకపోయింది, ఎందుకు విఫలమయ్యారని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సెక్టర్ బలోపేతం చేసే సిద్ధంగా ఉంది. పబ్లిక్ సెక్టర్ వీక్ చేసే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కదా. మనం రైతుల గురించి మాట్లాడుతా ఉన్నాము. ఈరోజు జరిగిన అంశం గురించి మీరు సమాధానం చెప్పండి. ఈరోజు బాదుగూడెంలో, శంషాబాద్ మండలంలో బాదుగూడెంలో జరిగిన అంశం గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. మనం దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఇది దేశ రాజకీయాల గురించి మాట్లాడే వ్యవస్థ వేదిక కాదు. ఈ రోజు జరిగిన అంశం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పరిపాలనలో హైదరాబాద్ వ్యవస్థను పెట్టుకొని ఎంతమంది పేద ప్రజల భూములు మీద గుంజుకుంటా ఉన్నారు. అచ్చా, ఇంకో ముఖ్యమైన అంశము మీరు వినాల్సిన విషయం సార్, ఇది ఒక్క విషయం దయచేసి ఒక్క విషయం మీరు వినాల్సిన అంశం నేను కోరుతా ఉన్నా. ఈరోజు హైదరాబాద్ సోషల్ మీడియాలో ఏం చెప్తుందండి? 33,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడిన హైడ్రా అంట. ఏంటండి, రైతుల దగ్గర గుంజుకున్నా 40-50 సంవత్సరాల నుంచి రైతులు జీవనాధారం చేసుకుని బతుకుతున్న ఏదైతే భూములు ఉన్నాయో వాటిని మీరు గుంజుకొని 33,000 కోట్ల రూపాయల ఆస్తులు కాపాడిన హైడ్రా చేసుకుంటారా? ఒక నిమిషం రియాజ్ గారు, హైడ్రా పేరుతో మీరు ఇప్పటికే సరే దాంట్లో 1,00,000 కోట్ల విలువైన భూములు మీరు దాంట్లో అక్రమాల నుంచి కాపాడిరా, వాటెవర్ ఇట్ మే. కానీ ఇప్పుడు ఈ కమర్షియల్ కావచ్చు, తర్వాత ఈ హైదరాబాద్ గ్రేటర్ లోపల ఉన్న భూములు మీరు చేసినప్పుడు కొంత వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడు మరింత అంటే రైతుల భూముల దగ్గర కూడా హైడ్రా అవుతుంది. సో ఇప్పటికే రైతులు చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మీరు రైతు భరోసా విషయంలో కావచ్చు, అదే క్రమంలో రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు. సో ఇవన్నీ వాటి మధ్య ఈ కొత్త పంచాయతీ మీరు పెట్టుకోవడం వల్ల మీరు కొంత రైతుల్లో వ్యతిరేకత వస్తుంది కదా. శ్రీనివాస్ సార్, మొన్ననే కదా సార్ 9 రోజులు రోజుకు 1,000 కోట్ల రూపాయలు చెప్పిన 9,000 కోట్ల రూపాయలు ఇచ్చింది మేమే కదా సార్. రైతుల రుణమాఫీ కోసం 22,000 కోట్లకు పైగా ఇచ్చింది మేమే కదా సార్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వ్యవహారం, ఇప్పుడు ఉదాహరణకి రైతు రుణమాఫీ ఉందనుకోండి సార్, ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం, భార్య భర్తలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే రైతుల రుణమాఫీ అనేది వాళ్ళకి చెల్లదు. దాన్ని మనం ఆహ్వానిద్దామా, వ్యతిరేకిద్దామా? 9,000 వాళ్ళకంతా గతంలో ప్రభుత్వం 10,000 ఇస్తే మేము ఇంకో 2,000 పెంచినాం కదా. దయచేసి గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ మన విషయం ఏంటంటే సార్ దయచేసి గుర్తుపెట్టుకోండి, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి అచంచలమైన ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మేము అధికారం రాలేదు సార్. మాకు హైదరాబాద్ లో ఏం సీట్ రాలేదు సార్. మాకు వచ్చే సీట్లన్నీ కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాయి. మాకే అధిక సీట్లు వచ్చాయి. బహదూర్గూడ నుంచి ఈ రైతుల సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందా? తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా పరిష్కరిస్తుంది. మీరు చూడండి సార్, ముఖ్యమంత్రి గారు మీరు మొట్టమొదటిసారి కితాబు ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు అందరికి అందుబాటులో ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అందశ్రీ గారి జయంతి, తెలంగాణలో మనం గౌరవించే వ్యక్తి, దాని నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజు కేటీఆర్ గారు ఆడ సభ పెట్టారు. అందశ్రీ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు మమేకం చేయడం కోసం మాత్రమే ఈ రోజు అక్కడ సభ పెట్టారు. మళ్ళీ చెప్తున్నాను సార్, తెలంగాణ త్యాగదంలో యొక్క కంటిన్యూ చేసే క్రమంలో మేము ముందే పోతాం సార్. మేము ఒక్క నిమిషం మల్లన్న గారు, వ్యవసాయానికి నీళ్లు అడుగుతుంటే అడుగుతున్న వాళ్ళ తరపున, రైతుల తరపున జర్నలిస్టులు ముఖ్యమంత్రి గారిని మరి ప్రత్యామ్నాయ మార్గాలని ఈ రాష్ట్రానికి, రైతాంగానికి, ఈ కాలానికి, ఈ సీజన్ కి నీళ్లు ఇవ్వటం అని చెప్పి అని అడిగితే రక్తం జల్లుని పంటలు పండుతాయి అని చెప్పి చెప్తున్నాడు ఒక ముఖ్యమంత్రి గారండి. మరి రైతుల గురించి ఎంత శ్రద్ధ ఉన్నట్టు, ఎంత బాధ్యత ఉన్నట్టు చివరి గింజ వరకు ధాన్యం కొంటా అని చెప్పి చెప్పారు వీళ్ళే. మొన్ననేమో కేంద్రం ఎంత కొంటే అంతనే కొంటా అని అన్నారు. కళ్ళలో పూసుకున్నాడు పాపం, గుండెలు చచ్చిపోయారు. శంకరయ్య ఒక రైతు
మీడియాలో వచ్చింది. అది నా సొంత కల్పితం కాదు, మా కట్టుకథలు కావు. రైతులకు యూరియా కోసం ఏం చేసిరో చూసినాం, ధాన్యం కొనుగోలు గురించి ఏం చేసిరో చూసినాం, నీళ్ళ కష్టాలు చూస్తున్నాం. మీరు అధికారంలో రావడానికంటే ముందు ఇవన్నీ గుర్తురాలే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఉద్యోగం ఉందని ఇతరత్ర కారణాలు చెప్తా ఉన్నారు. రైతు బంధు గురించి ఏమన్నారండి? కౌలు రైతులకు కూడా ఇస్తాం, 3 పంటలకు ఇస్తామని అన్నారు. కౌలు రైతులకు ఎట్లా ఇస్తారని పాపం ఒక జర్నలిస్ట్ అమాయకంగా అడిగింది. కౌలు రైతులకు కౌలుకి ఇస్తాం, అసలు వాళ్ళకి అసలుకి ఇస్తాం, పట్టాదారులకు ఇస్తాం, ఇద్దరికి ఇస్తామని చెప్పి చెప్పాడు. ఇద్దరు కూడా మొండి చేయే కదా, 3 కార్లు పోయినాయి కదా ఇప్పటికీ. 5 కార్లకి 2 కార్లు ఇచ్చి 3 కార్లకే కొట్టేది. రుణమాఫీ ఈ దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలలో, గ్రామాలలో ఉన్న అందరి దేవుళ్ళ మీద, దేవతల మీద కొట్టేసి ఏం చేసిరు? 60% రుణమాఫీ కాలే. రైతులు చెప్తారు. ఇప్పుడు ఎవరైనా రైతు లైన్లో ఉండి తీసుకోండి. మేమేమి ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నది కాదు, కల్పితాలు కావు. రైతులు ఏదైతే చర్చించుకుంటారో ఆ విషయాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు కలగాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మాట్లాడుతుంది. మాకేముంది? మీరు అధికారంలో రావడానికంటే ముందు ఇవన్నీ ఏమీ లేదు. మీరు అధికారంలో రావటమే ప్రధానమైన ఉద్దేశంగా అన్ని రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక లంకెల బిందెలు ఉన్నాయనుకున్నారు, లేవు, లంకెల బిందెలు దొరకలేదు. కాబట్టి నేనేం చేయలేకపోతున్నా. ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నారు, చెప్పులెక్కపోయేటోళ్ళ లెక్క చూస్తున్నారు అని చెప్పేసి ఉద్యోగస్తులు చెప్పింది. స్కాలర్షిప్లు ఇయ్యా బాబు, చదువుకునే బడుగు బలైన వర్గాల వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వకపోతే ఇన్ని రోజులు మేము ఏదో మెయింటైన్ చేసినాం. కళాశాలలు నడిపించే పరిస్థితి లేదు, బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది, మాతోనే అవ్వట్లేదు, నువ్వు ఎంతో కొంత ఇయ్య అంటే వాళ్ళని బెదిరిస్తుంది. వైద్యం చేసుకునే ఆరోగ్యశ్రీకి మామూలుగా బకాయిలు ఉన్నోళ్ళు హాస్పిటల్ పోయి అడిగితే వాళ్ళని బెదిరిస్తే చేస్తారు, లేకపోతే లేదనుకుంటే ఇలా పోతే ఆరోగ్యశ్రీ గురించి సేవలు బంద్ అయిపోయాయి. మీరు ఎక్కడండి? ఇక విద్య పాయ, వ్యవసాయం పాయ, వైద్యం పాయ, ప్రధాన రంగాలు ఏవైతే జీవనానికి సంబంధించినవి ఉన్నాయో, సామాన్యులకు సంబంధించినవి, రైతాంగానికి సంబంధించినవి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 3 కుంటు పడిపోయాయి. ఇంకా వ్యాపారాన్ని కూడా చూస్తే ఆధారపడ్డ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పకూలుస్తుంది. ఏ నెల కానెల రియల్ ఎస్టేట్ రంగం మీద వచ్చే ఆదాయం ఏంది? ఆఖరికి మీరు పెంచింది ఏంది? ఇంతకుముందు డాక్టర్ సాబ్ చెప్పినట్టు ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచింది. మందు తాగుర్రా బాబు, మీ ఇష్టం ఎంతన్నా తాగు, దానివల్ల ఆరోగ్యం ఖరాబ్ కానీ, మందులు చచ్చిపోయి, కుటుంబాలు కానీ, పుస్తలు కానీ, ఏమన్నా కానీ మాకు మాత్రం ఆదాయం వస్తుంది రాదని చెప్పేసి ఆదాయాన్ని పెంచడానికి అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు. ఇది మీరు చేస్తున్న ఆదాయం. ఇది మీరు రాష్ట్రంలో సాధించిన ప్రగతి. వ్యవసాయ రంగం గాలిపోయింది, వైద్య రంగం గాలిపోయింది, విద్యా రంగం గాలిపోయింది. ఎక్సైజ్ రంగం మాత్రం 3 పూలు 6 కాయలుగా కాపిస్తున్నారు. దాని మీద ఉన్న శ్రద్ధ వీటన్నిటి మీద కూడా పెడితే బాగుంటది కదా. నీళ్ళు ఏమంటారు? నెత్తురు యానికి తీసుకొచ్చి ఇస్తారు, నెత్తురుతో పండే సాంప్రదాయం దేశంలో ఏడా లేదుగా. కాబట్టి మీరు ఏదో ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం, ఇంకా పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరండి. శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం సార్. సరే, మల్లన్న గారు విలువైన విషయాలు చెప్పారు. రియాజ్ గారు తెలంగాణలో ఒక నిమిషం ఆగండి. ఒక్క నిమిషం సార్, ఒక్కటే నిమిషం సార్. మాట్లాడిన తర్వాత తాగడానికి ఒక్కటే నిమిషం సార్. తాగడానికి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ పిల్లవాడు కూడా ఎవరు బ్రాండ్ అంబాసిడర్ చెప్తారు. ఇక నేను పేరు చెప్తే పెద్దవాళ్ళని అవమానించడం అవుతుంది. నేను చెప్పాలనుకోవట్లేదు, చూస్తున్న వీక్షకులందరూ తెలుసు. ఒక్క నిమిషం సార్. ఒక ఆయన తూర్పు నుంచి అటాక్ చేస్తుంటాడు, ఇంకో ఆయన పశ్చిమ నుంచి అటాక్ చేస్తుంటారు. ఒక ఆయన పేరు కేటీఆర్ గారు, ఇంకో ఆయన పేరు హరీష్ రావు గారు. వాళ్ళిద్దరు తూర్పు నుంచి ఒక ఆయన, పశ్చిమ నుంచి ఒక ఆయన, ఇద్దరు ముఖ్యమంత్రి గారు అంటున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు వాళ్ళిద్దరిని ఉద్దేశించి చెప్పిన మాటల్ని మా గౌరవ మాజీ శాసనసభ్యులు మల్లన్న గారు రైతులకు ఆపాదించడం అనేది అది బాధాకరం. చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారు చెప్పారు, కృష్ణరావు గారు రైతు కాదు, కేటీఆర్ గారు రైతు కాదు. చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం ఏంటంటే, మీరు వెనకేసి వచ్చే ప్రయత్నం చేసే అర్హత మీకు లేదు. 10 ఏళ్లలో రైతుల ఆత్మహత్యలు మనకు తెలియదు సార్. 1, 2, 3, 2, 1 ఏ రాష్ట్రం ఉంది? తెలంగాణ రాష్ట్రం కాదా? తెలంగాణ రాష్ట్రం కాదా? ఇదే ఈ దేశంలో సార్, మన దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. హరిత విప్లవం వచ్చింది కాబట్టి 4 మెతుకులు తింటున్నాం మనం. చరిత్రను మర్చిపోదు. నెహ్రూ గారి టైంలో, ఇందిరాగాంధీ గారి టైంలో హరిత విప్లవం తీసుకొచ్చిన పార్టీ మా పార్టీ. రైతుల పట్ల ప్రేమను కనబరిచిన పార్టీ మా పార్టీ. రైతు కమిషన్ వేసిన పార్టీ మా పార్టీ. దయచేసి కేటీఆర్ గారి పేరు మీద, హరీష్ రావు గారి పేరు మీద విమర్శల్ని మిగతా వాళ్ళకి ఆపాదించొద్దని మేము కోరుకుంటున్నాం సార్. రైట్, ఓకే రియాజ్ గారు. డాక్టర్ తాటికాయల జయరాం గారు, ఇది ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు రియాజ్ గారు ఉండేసి
క్లాసిఫికేషన్ ఇంప్లిమెంట్ చేశారు అనేది ఒక పెద్ద పచ్చి అబద్ధం చేశారు. అభూత కల్పన ఒక అబద్ధం అది. ఆ 70 ఇచ్చిన ఉద్యోగాలలో ఎక్కడ అప్లై చేశారో ఎవరికి ఇచ్చారో నాకే తెలియదు. అప్లై చేసినట్టు మాత్రం అప్లై చేయనట్టుగా నాకు చాలా క్లియర్ గా తెలుసు. మరి అంత పెద్ద అబద్ధం ఆడడం లోపల కారణం మీద నాకు తెలియదు. అసలు జీవితంలో ఈ రోజు లెక్కలు చెప్తున్నాను. ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్ తీసుకొచ్చింది, ఈ దేశంలో రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ. మాట్లాడుతున్నాడు ఈరోజు తీసుకోకండి. ప్రజలు మేముగా మేము వర్షించాం. అదే క్రమంలో రియాజ్ గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇక దీంట్లో డాక్టర్ తాటికాయల జయరాం గారు పొలిటికల్ అనలిస్టు, తోకల శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ లైన్లో మరి బీజేపీ రాజేంద్ర నగర్ కంటెస్టెడ్ క్యాండిడేట్ కూడా అందుబాటులోకి వచ్చారు. మొత్తానికైతే ఈరోజు ఒకవైపు సరూర్ నగర్ సదస్సు సక్సెస్ కావడం, అదే క్రమంలో రైతులు కొంత పోలీసులపై తిరగబడడం, సో ఈ రెండు సంచలనమైన అంశాలు. ఇంకొక అంశం కూడా వాస్తవానికి ఏదైతే బీజేపీలో ఇటు ఈటెల రాజేందర్ అలాగే బండి సంజయ్ల మధ్య కూడా పెద్దలు బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ కోవా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఒక సయోధ్య కుదిరినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి వివాదాలకు చెక్ పెట్టి ఖచ్చితంగా రానున్న 2028లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అధిష్టానం ఆదేశాల మేరకు మరి ఆయన ఒక పెద్ద మనిషిగా వ్యవహరించారు. ఆయన నివాసంలో ఈ చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఇద్దరు కూడా అక్కడ చేరుకోవడం, మరి కొంత ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయినట్లు కూడా తెలుస్తుంది. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.